గడ్డి ఏ విధంగా ఉన్నది అనేది అసలు మీకు కందే కనబడకపోవచ్చు. కొంచెం గాలి వస్తుంది, డిస్టర్బెన్స్ రావచ్చు. ఇక్కడ ఇది అంతా గ్రీన్గా పచ్చదనం కనబడేది మొత్తం కూడా కందే అన్నమాట. చూడవచ్చు మొత్తం గడ్డే కనబడుతుంది వీడియోలో అయితే. ఇది స్ప్రే చేసినాక ఎన్ని రోజులకు రిజల్ట్ ఉంటుంది అనేది ఆ ఫుటేజ్ తోటి కలిపి ఇప్పుడున్న వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తా. చూడవచ్చు, మీకు కంది కనబడకపోవచ్చు, చూపిస్తా కంది సాల్ట్. ఇట్లా చూస్తే కనబడుతుంది. ఇది కంది, ఇదంతా గడ్డి. ఇట్లా అవుతుంది. ఇది స్ప్రే చేసినాక ఎట్లుంటుందో మీకు అప్పుడు వీడియో తీసి దాంతోపాటు ఇది కూడా ఇప్పుడు తీసే వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేస్తా. సో ఈరోజు డేట్ వచ్చేసి 29 జూలై 29 డేటు. ఇది వచ్చేసి BASF కంపెనీ వాళ్ళది. ఇది ఒడిస్సీ సెలెక్టివ్ హెర్బిసైడ్. ఇది కందిలో అయితే నేను స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన గడ్డి మందు అన్నమాట. దీని MRP వచ్చేసి 2340 ఉంది, కానీ మనకు 1100 నుంచి 1300 వరకు ఇస్తారు మార్కెట్లో. ఒక డీలర్ అయితే ఒక విధంగా ఇస్తారు, అది మీకు తెలిసిన విషయమే. ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి ఇమాజిథిఫైర్ 35% ప్లస్ ఇమాజిమోక్స్ 35%, రెండు టెక్నికల్ అయితే కలిసి ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక ఎకరానికి 40 గ్రాములు వాడుకోవాలి. నేను 100 గ్రాములు తీసుకున్నా. నాకు 2 ఎకరాలన్నర స్ప్రే చేసేది ఉన్నది. ఒక ఎకరానికి 40 గ్రాములు దీని డోసు. 40 గ్రాములు వచ్చేసి 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి ఒక ఎకరానికి. నేనైతే తైవాన్ స్ప్రే పెట్రోల్ పంప్ అన్నమాట. పెట్రోల్ పంప్తో స్ప్రే చేస్తున్నా. పెట్రోల్ పంపుకు 15 నుంచి 16 పంపులు చేసుకుందాం అనుకుంటున్నా. సో దీంతోపాటు ఇది గమ్ అవుట్ రైట్, ఇది గమ్ అన్నమాట. ఇవి రెండు కాంబినేషన్ ఇవి. సో ఇవి రెండు కలిపే మనకు 1100కి అయితే ఇచ్చారు. ఒక డీలర్ ఒక విధంగా ఇస్తారు. మినిమమ్ 11 నుంచి పైననే తీసుకుంటారు. 1100 నుంచి 1300-1500 లోపు అయితే తీసుకుంటారు. ఈ గడ్డి మందు స్ప్రే చేయాలనుకుంటే కొంచెం తేమ ఉండాలి. తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే బెటరు. ఈ కందికి ఎప్పుడు స్ప్రే చేసుకున్నా కానీ కందికి 1 మంత్ అయిన తర్వాతనే స్ప్రే చేసుకోవాలి. 1 మంత్ లోపల స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఈ సిగుర్లు ఉన్నాయి కదా పైనది ఈ ఎగురు అనేది కొంచెం మాడిపోతుంది. 1 మంత్ లోపల మనం గడ్డి మందులు స్ప్రే చేసుకుంటే 1 మంత్ అయిన తర్వాతనే కందిలో అయితే గడ్డి మందు స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ గడ్డి మాత్రం ఈ మాదిరి ముదిరి అంటే కొంచెం హైటు బాగా గడ్డి ముదిరింది, బాగా ఎక్కువ ఉందనుకుంటే ఒడిసి స్ప్రే చేసుకోండి. అందులో కెమికల్ కంపోస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. గడ్డి తుంగగిన ఒకవేళ ఎక్కువ ఉంటే అదామ కంపెనీ వాళ్ళ శేఖర్ వాడుకోండి. అది తుంగకు బాగా మంచిగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. నేనైతే 3 రకాల టెక్నికల్ కలిగిన గడ్డి మందులు అయితే కందిలో స్ప్రే చేసిన. నాకైతే బెస్ట్ రిజల్ట్ ఇచ్చినాయి. ఇంకా రాబోయే రోజులలో కందికి ఇంకా ఫర్టిలైజర్ కానీ ఇంకా ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నా అనేటి వీడియోలు వస్తాయి. దాదాపు పెట్టుబడి అయితే ఎక్కువ పెట్టా కందికి ఎక్కువ. ప్రతి సంవత్సరం నేను సాగు చేస్తా కందికి అయితే ఎక్కువ ఏం పెట్టను. తక్కువలోనే ఈల్డింగ్ కూడా మంచిగా వస్తుంది. ఎకరానికి 10 క్వింటాల వరకు తీయగలిగిన కూడా నేను. ఇది కందిలో మనము స్ప్రే చేసి దాదాపు 9 రోజులు అవుతుంది. జూలై 29న స్ప్రే చేసిన. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 7, అంటే 8 రోజులు అట్లా అవుతుంది. స్ప్రే కంటే ముందు వీడియోలో గడ్డి ఏ మాదిరిగా ఉండే చూసుకోవచ్చు, ఇప్పుడు ఏ విధంగా చచ్చిపోతుంది అనేది. కొంచెము ఈ గడ్డి మందు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా తేమ ఉండాలి. ఎట్లా తేమ అంటే మనం ఇట్లా భూమిపైన పాదం వేస్తే అడుగు అనేది కొంచెం పాదం అనేది దిగబడాలి, అట్లా ఉండాలి. చూడవచ్చు మొత్తం చచ్చిపోతుంది. ఇక ఇది మొత్తం స్మాష్ అయిపోతుంది, మొత్తము రోడ్ మాదిరి అయిపోయి మనకు ఈ కంది అనేది ఇంకా మంచిగా గ్రోత్ వస్తుంది. సో ఇందులో ఒడిసి అయితే స్ప్రే చేసిన ఈ చేనులో ఇంకో చేనులోనేమో అదామ కంపెనీ వాళ్ళది షాకెడ్ స్ప్రే చేసిన. ఇంకో చేనులనేమో అది ట్రాక్టర్ బండ్ వాళ్ళది సెలెక్టర్ స్ప్రే చేసిన. చూడవచ్చు గడ్డి అనేది ఏ విధంగా చనిపోతుందో.
ఈ గడ్డి చనిపోకంటే ముందు ఇట్లా చూస్తే కేవలం గడ్డే కనబడింది, కంది అసలే కనవాలే, అట్లా ఉండే ఈ చేనులో. మొత్తం ఏ విధంగా చనిపోతుందో చూసుకోవచ్చు. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఒడిసి స్ప్రే చేస్తే తుంగ అయితే చస్తలేదు, అట్లనే ఉంది. కానీ కొంచెం ఎర్ర పడుతుంది, చస్తుందేమో అనుకుంటున్నా కానీ తెలియదు. సెలెక్టర్ స్ప్రే చేసిన దానిలో అయితే తుంగ అయితే చనిపోయింది. ఇంట్లో కూడా చనిపోతుంది అనుకుంటున్నా, ఆల్రెడీ ఎర్ర పడుతుంది. కానీ అదామా కంపెనీ వాళ్ళది షేకర్ స్ప్రే చేస్తే మాత్రం తుంగ 100% చనిపోతుంది. అలం కూడా చనిపోతుంది, తుంగ కూడా చనిపోతుంది. ఇది నేను ఒడిసి స్ప్రే చేసినాక 3వ రోజు నుంచే చనిపోవడం స్టార్ట్ అయింది, నేను చూసిన. ఇవాళకి 8 రోజులు మొత్తం చనిపోతుంది చూడవచ్చు. అప్పుడైతే ఇట్లా కంది మనకింత నీట్గా కనవాలే, ఇప్పుడు మాత్రం సూపర్ కనబడుతుంది. గడ్డి మాత్రం ఘోరంగా ఉండే. ఇదేమో అదామా కంపెనీ వాళ్ళది షాకెడ్. ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి ప్రొపకోజాపాప్ 2.5% ప్లస్ ఇమాజెతపైరు 3.75%. ఇందులో 2 టెక్నికల్ ఉన్నాయి. ఇది ప్రొపకోజాపాప్ అనేది ఈ టెక్నికల్ వచ్చేసి మనకు అదామా కంపెనీలోనే ఏజీల్ అని ఉంటుంది కదా, సేమ్ అదే టెక్నికల్. సో ఈ ప్రొపకోజాపాప్ టెక్నికల్ తోటేమో సన్నగడ్డిపోతుంది. సో ఇది ఇమాజెతపైరు ఉన్న ఈ టెక్నికల్ తోటేమో అలము ఇంకా తుంగ కూడా పోతుంది. సో ఇందులో ఇది వచ్చేసి 400 ml 880 అవుతుంది ఎంఆర్పి రేటు. కానీ మనకు 600, నాకైతే 580కి ఇచ్చారు, 600 అట్లా చెప్పి. సో ఇది 5 పంపులు చేసుకోవచ్చు. సో ఇది కూడా కంది మందే. సో నేను మొత్తం కందిలో 3 వెరైటీలు అయితే వాడిన, చూసుకోవచ్చు. ఇది 2 టెక్నికల్. దీంతోపాటు ఇది మెయిన్ బూస్ట్ అని ఉంది. ఇది ఇందులో ఉన్నది అమోనియా సల్ఫేట్. ఇది అమోనియా సల్ఫేట్ ఎందుకంటే మనము ఈ గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు మొక్క ఎరుపెక్కే అవకాశం ఉంటుందని ఈ అమోనియా సల్ఫేట్ తోటి గ్రీన్గా మంచిగా వస్తుందని ఇదైతే ఇస్తారు. సో ఇందులో ఎటువంటి గమ్ అయితే కలపాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇందులో గమ్ యాడ్ అయ్యి వస్తుంది. ఈ సంవత్సరం మొత్తానికైతే నేను ఇది సెలెక్టరు ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది, ఇదేమో ఒడిసి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది, ఇదేమో అదామా కంపెనీ వాళ్ళది షేకెడ్. ఈ 3 టెక్నికల్ అయితే వాడిన. మొత్తము 3 కంపెనీ వాళ్ళవి, మొత్తం 3 కూడా కందిలో కలుపు మందులే, గడ్డి మందులే. సో ఇది 3 రకాలు ఎందుకు వాడినా అంటే, నేను కంది ఒకేసారి వేయలే. ఒకసారి ఫస్ట్ ఇది వేసిన దీనికేమో సెలెక్టర్ కొట్టిన, బాగానే పనిచేసింది. తుంగపోయింది, అలం పోయింది, సన్నగడ్డి ఎక్కువ లేకుండే, కొన్ని చోట్ల ఉండే కానీ పోలేదు ఇది సెలెక్టర్ తోటి. సో దీని తర్వాత 2 days క్రితం ఇది బిఎస్ఎఫ్ వాళ్ళది ఒడిసి, ఇది తీసుకొచ్చి కొట్టిన. ఇందులో అయితే టెక్నికల్ మంచిగా ఉంది. ఈ ఇమాజెతపైరు 35% ప్లస్ ఇమాజామాక్స్ 35%. ఇందులో టెక్నికల్ ఐడోస్ ఉంది ఇది. కానీ ప్రైస్ మాత్రం ఈ సెలెక్టర్ ప్రైస్కే ఇచ్చారు, 1100కు మనకి 20 పంపులకు. సో ఇది 40 గ్రాములు 1 ఎకరం చేసుకోవాలి. ఈ ఇమాజెతమాక్స్ అనేది మనకు అదామా కంపెనీలో ఓన్లీ 3.5 ఉంది షేకెడ్లో. ఇందులోనేమో ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది సెలెక్టర్లోనేమో ఓన్లీ 10% ఉంది. సో ఇందులో ఒకటే టెక్నికల్ ఉంది సెలెక్టర్లో. ఈ ఒడిసిలోనేమో 2 టెక్నికల్ ఉన్నాయి, మళ్ళీ హైడోస్ ఉంది. ఈ అదామా కంపెనీ వాళ్ళది షేకర్లోనేమో 2 టెక్నికల్ ఉన్నాయి, కానీ తక్కువనే ఉంది. కానీ ఇది కూడా బాగానే పనిచేస్తుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా వాడిన, సూపర్ రిజల్ట్ ఉంటుంది. తుంగ మాత్రం మొత్తం చచ్చిపోతుంది. మనకు టెక్నికల్ తక్కువ ఉన్న అన్ని గడ్డి జాతులు పోతాయి, సూపర్ పనిచేస్తుంది ఇది కూడా. సో ఈ సంవత్సరం అయితే 3 టెక్నికల్ అయితే వాడిన. సో ఆల్రెడీ ఇది ట్రాక్టర్ బండ్ వాళ్ళ సెలెక్టర్, దీని గురించి ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో పెట్టిన. సో ఇది ఒడిసి 3 రోజుల క్రితము స్ప్రే చేసిన. సో ఇది స్ప్రే చేసినాక సరిపోకపోతే మళ్ళీ ఇది మనకు ఒక 3-4 పంపులు తక్కువ పడితే ఇది అదామా కంపెనీ వాళ్ళది మనకు తక్కువ పంపులు అయ్యేది ఇది ఒక్కటే ఉండే ఆప్షనల్గా, అందుకోసమని ఇది తీసుకొచ్చి స్ప్రే చేసిన. రైతులకు సజెషన్ చేసేది ఏంటంటే,
ఈ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది సెలెక్టరు, ఇంకా షేకెడ్ అదామా కంపెనీ ఈ రెండిటికంటే ఈ ఒడిస్సీలో మనకు కెమికల్ కాంపోస్ట్ వచ్చేసి హైగా ఉంది, అంటే ఎక్కువ పర్సెంట్ ఉంది. సో గడ్డి ఎంత పెరిగున్నా కూడా ఏం కాదు. సో ఇంకో విషయం ఏంటంటే రైతులు స్ప్రే చేసుకునేటప్పుడు కందికి నెల రోజుల పైన ఉంటేనే కందికి అయితే స్ప్రే చేసుకోండి.